నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడేమో పికప్ చేసుకోవడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, ఈ కేసు గెలవడం చాలా కష్టం. అమ్మా, తాతయ్య, ఒకసారి బయటికి రండి. ఏంట్రా ఇక్కడ ఆగిపోయారు? రండి లోపలికి. తాతయ్య, మేము లోపలికి రావాలంటే మమ్మల్ని అమ్మ హారతిచ్చి ఆహ్వానించాలి తాతయ్య. కొత్తగా ఆహ్వానించడం ఏంట్రా? మీరిద్దరు ఎప్పుడు కలిసి వస్తూనే ఉంటారు కదా. అప్పుడు రావడం వేరు, ఇప్పుడు రావడం వేరు తాతయ్య. ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకొని వచ్చాం తాతయ్య. ఏంట్రా నువ్వనేది? పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏంటోనమ్మా, అనుకోకుండా అలా జరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? జరిగిపోవడం ఏంటి? మన ఇంటి పరిస్థితులు ఏమిటో నీకు తెలుసు కదా. మీ నాన్న కనిపించడం లేదు, మీ అన్నయ్య వదిన బయటికి వెళ్లారు. ఇలాంటి సమయంలో ఎవరూ లేకుండా ఎలా పెళ్లి చేసుకున్నావు? అమ్మా, పరిస్థితి అలా వచ్చిందని చెప్పి తాళి కట్టాల్సి వచ్చింది. అవునత్తయ్య, ఇదిగోండి తాళి కూడా కట్టుకున్నాను. అదే కట్టించుకున్నాను అత్తయ్య. అమరాని, ఇంకా మనం చేయగలిగిందేముంది? హారతిచ్చి వాళ్ళని లోపలి పిలువు. ఆగండి. పద్ధతి పాడు ఏం లేదా? వాళ్ళు పెళ్లి చేసుకున్నావని అనగానే హారతిచ్చి లోపలికి పిలుస్తారా? అయినా ఎవరు లేకుండా పెళ్లి చేసుకుంటే అది పెళ్ళెలా అవుతుంది? కట్టింది తాళెలా అవుతుంది? అక్క, మరి మీ పెళ్ళెలా జరిగిందక్క? అత్తయ్య మామయ్య దగ్గరుండి మీ పెళ్లి జరిపించారా? తాతయ్య గారు అక్షింతలు వేసి ఆశీర్వదించారా? చెప్పక్క, మీ పెళ్లి ఎలా జరిగింది? అది పాయింటే శైలు. అమెరికాలో పెళ్లి చేసుకొని వచ్చారు కదా వదిన మీరు. మీకంటే మేమే నయం, కనీసం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. కానీ అమెరికాలో మీ పెళ్లి గుళ్ళో జరిగిందా లేక గదిలో జరిగిందా అక్క? షట్ అప్. ఎందుకమ్మా ఆ అమ్మాయి మీద అరుస్తావు? ఆ అమ్మాయి చెప్పేది నిజమే కదా. ఎవరికి తెలియకుండా మీ పెళ్లి కూడా అలాగే జరిగింది కదా. అంటే మా పెళ్లి వీళ్ళ పెళ్లి ఒకటేనా? ఒకటి కాకపోతే ఇంకేంటి? మేమింకా నయం, పెళ్లికి ముందే వచ్చి అత్తయ్యకి మామయ్యకి పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పి వాళ్ళ దీవెనలు తీసుకున్నాం. మీరు అది కూడా చేయలేదు కదా. తెల్లారేసరికి ఎదురుగా వచ్చి పెళ్లి జరిగింది అన్నారు. అమ్మా నాన్న సరే అన్నారు. మన ఇంట్లో పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళు జరగడం అనేది ఎవరికి రాసి పెట్టినట్టు లేదురా. ఊరి కోసం రాము సీతను అలా పెళ్లి చేసుకున్నాడు. ఎవరికి తెలియకుండా వీళ్ళ పెళ్ళేమో ఇలా జరిగింది. ఇప్పుడేమో మీరు. అమరాని, ఇంకా మనం చేయగలిగిందేముందమ్మా? వీళ్ళకి హారతి ఇచ్చి లోపలికి తీసుకురా. లోపలికి ఎందుకు వస్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళమను. ఇక్కడికి ఎలా వస్తారు? వాళ్ళు రావడానికి వీల్లేదు. మా అత్తగారింటికి నన్ను రావద్దని నువ్వెలా అంటావక్క? పెళ్లి చేసుకొని నువ్వేమైనా మీ పుట్టింటికి వెళ్ళావా? లేదు కదా, ఇక్కడికే కదా వచ్చింది. నేను అంతే, పెళ్ళయి అత్తారింటికే వచ్చాను. అది కూడా కరెక్టే కదా వదినా. నీకో న్యాయం, శైలుకో న్యాయం ఉండకూడదు కదా. ఆదిత్య, కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు, ఇప్పుడు గొడవలు ఎందుకు?
ఒక్క నిమిషం ఉండండి. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. పద